మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక ఎంఎంటీఎస్ లో అత్యాచార యత్నం అంటూ మూడో పేజీలోని వార్త ఇది. అమెరికా పొమ్మంటోంది, భారత్ లో భరోసా లేదు, కొలువుల కష్టాలు అంటూ రెండవ పేజీలోని వార్త ఇది. అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగాలు రావడం కష్టంగా మారిన వైనం, ఐటీ సంబంధిత శాఖల్లో కాస్త మెరుగు, మెకానికల్ కెమికల్ ఇంజనీరింగ్ లో కష్టమే, ఉద్యోగం వచ్చిన జీతం తక్కువని ఆవేదన, కొలువులున్నాయి గాని వారే డాలర్ల లెక్కల్లో జీతాలు ఆశిస్తున్నారు, హెచ్ఆర్ మేనేజర్లు అంటూ రెండవ పేజీలో వార్త ఇది. కలల చదువుకు కత్తెర, అమెరికా F1 వీసాల్లో భారీ కోత, 2023-24 41% దరఖాస్తులు తిరస్కరణ, దశాబ్దాల కాలంలో ఇదే అత్యధికం, భారత్ విద్యార్థుల వీసాల్లోనూ పెరిగిన కోతలు, బైడెన్ హయాంలోనే మొదలైన చర్యలు అంటూ రెండవ పేజీలోని వార్త ఇది. వారంలో విస్తరణ, రాష్ట్ర మంత్రివర్గంలోకి 4 అవకాశం, రేసుల్లో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్, వివేక్, వాకిటి శ్రీహరి, పలువురి శాఖల్లోనూ భారీగా మార్పులు, ఏఐసిసి పెద్దలతో రేవంత్ భట్టి, మహేష్ ఉత్తమ్ భేటీ, ఖర్గే, రాహుల్ వేణుగోపాల్ తో 2 గంటల పాటు చర్చలు, కేబినెట్ పై ఇదే చివరి భేటీ అంటున్న మహేష్ కుమార్, లంబాడాల నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ అవకాశం అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద ఇది చివరి భేటీ, ఇక తర్వాత భేటీలు ఉండవు. మొత్తం మీద తెలంగాణ నుంచి మరో 4 మంత్రి పదవులు దక్కబోతున్నాయి. వారిలో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్, శ్రీహరి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కేసీఆర్ శాసన సభ్యత్వం రద్దుపై దృష్టి పెడతాం, మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు నిర్వాసితులను ఆదుకుంటాం, గజ్వేల్ కాంగ్రెస్ నేతలతో సీఎం, కేసీఆర్ ను బర్తరఫ్ చేయాలి, సిద్దిపేట నుంచి రాజ్ భవన్ కు పాదయాత్రగా నేతలు, రేవంత్ తో పాటు గవర్నర్ కు వినతి పత్రాల అందజేత అంటూ 13వ పేజీలో వార్త ఇది. జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే, ఈడీ సిబిఐతో దర్యాప్తు జరపాలి, అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం అంటూ వార్త వేసుకొని వచ్చింది. రెండవ పేజీలోని వార్త. బెట్టింగ్ యాప్ కేసుల్లో శ్యామలకు ప్రశ్నలు, 4 గంటల పాటు విచారణ, పోలీసులు విదేశాలకు ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, యాప్ నిర్వాహకులకు త్వరలో నోటీసులు, మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాడ్స్ లపై సర్కారును నిలదీస్తున్న నెటిజన్లు, షారూఖ్, సచిన్, కోహ్లీ పైన కేసులు పెట్టాలని హైదరాబాద్ డ్రగ్స్ అధ్యక్షుడి ఫిర్యాదు అంటూ 12వ పేజీలో వార్త. మొత్తం మీద ఈ హర్ష సాయి గాని ఇక కొందరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద పుక్యంకు డబ్బులు వచ్చి పుక్యానికి వస్తున్నట్టు మొత్తం మీద ఒక్కరికి వంచి వేలలో వాటిని షేర్లు చేసుకుంటూ లైకులు కొట్టుకుంటూ మొత్తం మీద వాట్సాప్ లో గాని ఇన్స్టాగ్రామ్ లో గాని ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫోన్ విప్పంగానే వీళ్ళదే వస్తుంటది. మొత్తం మీద అంతా ప్రమోట్ చేసుకుంటూ మొత్తం మీద బెట్టింగ్ యాప్లు కోట్లలో వీళ్ళ సంపాదన, వేలలో వీళ్ళు వాంచుడు. మొత్తం మీద ఈ హర్ష సాయి అనేటువంటి ఒక పెద్ద గ్యాంగే, పెద్ద ముఠనే ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళని మొత్తం మీద కట్టడి చేయాలి. వీళ్ళతో పాటు యాడ్స్ చేసినటువంటి వాళ్ళు సినిమా హీరోలు కానీ, టీవీ యాంకర్లు కానీ, ఆ తర్వాత టీవీ సీరియల్లకు సంబంధించిన వాళ్ళు కానీ మొత్తం మీద వీళ్ళపైన ఒక నజరేసి వీటిపైన గట్టిగానే సర్కారు దృష్టి పెట్టాలి. మరో ఎమ్మెల్సీ ఎన్నిక, హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు, ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 115 మంది ఓటర్లు, అసెంబ్లీ నుంచి వివరాలు సేకరిస్తున్న బల్దియా, కొత్త ఎమ్మెల్సీల సమాచారం తెలిసాక స్పష్టత అంటూ 13వ పేజీలో వార్త ఇది. స్పీకర్ తేల్చాకే అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు, అందుకు అనుగుణంగా అనేక తీర్పులున్నాయి, అనర్హత కేసుల్లో చట్టాన్ని పాటిస్తున్న స్పీకర్, పిటిషన్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు, స్పీకర్ ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకెక్కారు, వారి
స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టేయండి. అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు. అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ అంటూ 14వ పేజీలో వార్త ఇది. భూముల విలువలు పెరుగుతున్నాయి అంటూ 13వ పేజీలో వార్త ఇది. ఎంపీల వేతనాలు 24% పెంపు. రూపాయలు 1,00,000 నుంచి 1.24 లక్షలకు పెరిగిన నెల జీతం. రూపాయలు 25,000 నుంచి 1,000కి పెంచిన పెన్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రం అంటూ వార్త తీసుకుని వచ్చింది. మొత్తం మీద ఎంపీలకు 24% వేతనాలు పెంచుతున్నట్టు కేంద్రం నిర్ణయం తీసుకున్నది అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ న్యాయవాది దారుణ హత్య అంటూ 3వ పేజీలోని వార్త. మిస్ వరల్డ్ పోటీలు మేలోనే అంటూ 13వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.